యాదగిరి గారు చెప్పేది. ఆయన ఒక లెటర్ పెట్టాడు, అఫీషియల్గా లెటర్ పెట్టాడు. ఈ సిపిఆర్ నుంచి వచ్చినోడు ఎవడైతున్నాడో వానికి పద్ధతి తెలియదు, వాడు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఇది క్యాన్సిల్ చేయండి వాడు ఇచ్చిన రిపోర్ట్ అని చెప్పాడు. చెప్తే ఏమైంది తెలుసా, అది సుధాకర్ రెడ్డి గారికి ఇచ్చారు. సుధాకర్ రెడ్డి గారు సిఈ గారు ఏం చేశారు, ఈఎన్సీ గారికి పంపారు. ఈఎన్సీ గారు ఏం చేశారు, డిజైన్ వాళ్ళకు పంపారు. ఇప్పటి వరకు కూడా అది డ్యామ్ సేఫ్టీకి పోలే. అంటే ఇటువంటి వాళ్ళు వచ్చేసి అవగాహన లేని వాళ్ళు వచ్చి వీళ్ళు రాయమన్నట్టు వాళ్ళు రాస్తున్నారు. అన్నారానికి ఏమీ కాలేదు, కానీ ఏమీ కాదని నేను గ్యారంటీ ఇవ్వలేను. రేపు ఏదైనా జరగచ్చు, ఆన్ రికార్డ్ నేను చెప్తున్నాను, రేపు ఏదైనా జరగచ్చు. అచ్చా, ఇందాక విద్యాసాగర్ అని అన్నాడు కాళేశ్వరం కట్ట ముందు ఎవరేం మాట్లాడలేదన్నాడు. తప్పది. ఎందుకంటే ఇదే రేవంత్ రెడ్డి తుపాకీని కారులో పెట్టుకొని ఏటిగడ్డ కిష్టాపూర్ పోయి ఈ మల్లన్న సాగర్ వద్దని చెప్పి అందరినీ రెచ్చగొట్టినోడు ఇదే రేవంత్ రెడ్డి. మీకు గుర్తులేదు ఆ విషయం? నిరాహార దీక్షలు చేయలేదు అక్కడ, మా కోదండరామ్ సార్ చేయలేదా నిరాహార దీక్షలు? చచ్చిపోయిన వాళ్ళ పేర్ల మీద పిటిషన్లు హైకోర్టులో వేసి దాన్ని ఆపాలని ప్రయత్నం చేయలేదా? కుట్ర ఇవాళ జరగలే, కాళేశ్వరానికి ముగ్గు పోసిన రోజు నుంచి జరిగింది. ఇంకో మాట చెప్తున్నా, పిసిసి ప్రెసిడెంట్గా ఈ కాళేశ్వరం కూలేశ్వరం అన్న మాట అప్పుడే మాట్లాడాడు. ఇది నిలబడేది కాదన్నాడు. ఎందుకంటే గలగల గోదావరి తరలిపోతూ ఉండాలి. ఆయన ఎవరు? ఆయన చంద్రబాబు నాయుడు కూడా జిరాక్స్ కాపీ. చంద్రబాబు నాయుడుకు జిరాక్స్ కాపీ. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా. ఎట్లా పిసిసి ప్రెసిడెంట్ ఆయన చంద్రబాబు ఈయన రేవంత్ రెడ్డి? పార్టీలకు రాగానే 135 140 ఏళ్ళ పార్టీ ఎట్లా పిసిసి ప్రెసిడెంట్ చేస్తుంది? వెనకాల ఎవరో హస్తం ఉంటుంది కదా. తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించడానికి కోసం ఎమ్మెల్యేలను కూడా పెట్టలేదంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటిది? రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి ఆయన పార్టీని చంపుకున్నాడు కదా, టీడీపీని. ఒక్క క్యాండిడేట్ కూడా పోటీకి పెట్టలే కదా. ఆయన ముఖ్యమంత్రి అయినాక కనబడ్డ జెండాలు ఏ రంగుయి? 3 రంగులయా, పసుపు రంగుయా? మరి ఆయన సేవలో ఉన్నాడు కదా. ఆయన సేవలో ఉన్నాడని చెప్పడానికి నేను ఆధారాలు, జీవోలు చెప్తాను. నేను నీటిపారుదల సలహాదారుగా మనకు విద్యాసాగర్ రావు గారు ఉండే. ఆయన ఉన్నప్పుడే ఇవన్నీ పర్మిషన్లు వచ్చినాయి, ఇవన్నీ బ్యారేజీలు కట్టారు. ఆయన చనిపోయాడు. తర్వాత కేసీఆర్ గారు ఎవరిని పెట్టుకోలేదు. కానీ తర్వాత వచ్చిన సలహాదారు ఎవరు ఇప్పుడు? ఆదిత్యనాథ్ దాస్. ఆదిత్యనాథ్ దాస్ని ఎవరు పెట్టుకోమన్నారు? చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆయన సలహాదారు. ఆయన సలహాదారే కాదు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఆంధ్రకు ఆయనే ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి. ఆయన 9.5 సంవత్సరాలు తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్లు ఇచ్చాడు. సిడబ్ల్యూసీలో కొట్లాడిండు మన నీళ్ళని దోచుకపోవడానికి. ఆయనని తీసుకొచ్చి జలసౌదాలో నా రూమ్లో కూర్చోబెట్టారు. ఆయన ఇవాళ అన్ని నీటిపారుదల విషయాలను నియంత్రిస్తున్నాడు. ఆయన వల్ల మనకు న్యాయం జరుగుతుందా? పోనీ వకీళ్ళ ద్వారా న్యాయం జరుగుతుంది అనుకుంటే ఈ ఆంధ్ర ప్రయోజనాలను కాపాడిన సిడబ్ల్యూసీలో ఉన్న ఒక పెద్ద మనిషిని ఇవాళ సుప్రీంకోర్టులో అడ్వకేట్గా పెట్టారు. ఆయన రిటైర్ అయిన తర్వాత. ఎవరైనా అంటే చంద్రబాబు నాయుడు మనిషి. అంటే ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తున్నది? ఈ బ్యారేజీలు ఉండొద్దు. బ్యారేజీలు కేసీఆర్ గారిని తిట్టుకుంటూ బ్యారేజీలకు నష్టం చేస్తూ అవినీతి వల్ల కుంగిపోయినాయి, కూలిపోయినాయి అని చెప్పాలి. నేనైతే 100% నమ్ముతున్నా. ఇందాక మదన్ అన్నాడు సుందిళ్ళకి ఏం కాలే కదా, సుందిళ్ళలో నీళ్ళు నింపొచ్చు కదా. సుందిళ్ళకే కాదు, అన్నారానికి కూడా ఏం కాలేదు. రెండవది, నీళ్ళు ఎత్తిపోయడానికి మేడిగడ్డ పియర్ కుంగినా కూడా మనకి ఇబ్బంది ఏం లేదు. ఈ విషయం జాగ్రత్తగా వినండి. నిజంగా తెలంగాణ రైతుల పట్ల ప్రేమ ఉంటే, ఒకవేళ కేసీఆర్ గారే మళ్ళీ ముఖ్యమంత్రి అయి ఉంటే ఒక్కరోజు కూడా పంపులు బంద్ అయి ఉండేవి కావు. మేడిగడ్డ అనేది ఎప్పుడు మనకు అవసరం అంటే, ఇప్పుడు రోజుకు 100 టీఎంసీలు 200 టీఎంసీలు ప్రవహిస్తున్నప్పుడు మేడిగడ్డ డోర్లు వేయరు, లాక్లు వేస్తారా, గేట్లు వేస్తారా? వచ్చిన ఫ్లో వచ్చినట్టు కిందికి పోతూ ఉంటుంది. ఎప్పటిదాకా పోతుంది? సెప్టెంబర్ అక్టోబర్ దాకా పోతుంది. మనకి ఎప్పుడు అవసరం మేడిగడ్డ? అక్టోబర్ తర్వాత అవసరం. మరి అక్టోబర్ దాకా లిఫ్ట్ చేసుకోవట్లేదా? మనం చేసుకుంటున్నాం. ఎందుకంటే కన్నెపల్లి పంప్ హౌజులేమో నది కంటే కిందికి ఉన్నాయి కదా. పక్క నుంచి ఒక కాలువ తీసి ఆ నీళ్ళన్నీ కూడా కన్నెపల్లి పంప్ హౌజ్లోకి వచ్చేటట్టు చేశారు. రోజుకు 2 నుంచి 3 టీఎంసీల నీళ్లు మేడిగడ్డ దగ్గర
తలుపులు వేయకుండానే మనం తీసుకోవచ్చు. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 4 నెలలు అంటే 120 రోజులు. 120 రోజులకు రోజుకు 2 టీఎంసీలు అనుకున్నా కూడా 240 టీఎంసీలు లిఫ్ట్ చేయొచ్చు. అయితే ఆ టైంలో బయటంతా కూడా చెరువులు నిండి ఉంటాయి, ప్రాజెక్టులలో నీళ్లు ఉంటాయి. మరి ఎత్తిపోసిన నీళ్ళు ఎక్కడ పోసుకోవాలి? అందుకే కేసీఆర్ గారు ఏం చేశారు, మల్లన్న సాగర్ 50 టీఎంసీలు పెట్టాడు. అది నిండదు, ఎందుకంటే దానికి ఏ కాలువలు లేవు. ఒక కాళేశ్వరం నుంచి వచ్చే నీళ్ళు వచ్చే సోర్స్ తప్ప మల్లన్న సాగర్కు ఏ రకమైన నది లేదు, ఏ రకమైన కాలువలు లేవు. దాన్ని కూడా తప్పబడతారు వాళ్ళు. అయితే సహజం, అది పక్కనున్న ఆంధ్రలో కూడా ఇటువంటివి ఉన్నాయి. అయితే 50 టీఎంసీలు ఎక్కడి నుంచి నింపాలి? కేవలం కాళేశ్వరం నీళ్ళే నింపాలి. రెండవది మిడ్ మానేర్ 30 టీఎంసీలు. ఒక టీఎంసీ అంటే 10,000 ఎకరాలకు సరిపోయే నీళ్లు ఒక పంట కాలానికి, గుర్తుపెట్టుకోండి. మిడ్ మానేర్ 30 టీఎంసీలు. మానేర్లు ఎప్పుడన్నా నీళ్లు పారంగా చూసినాము? శ్రీరామ్ సాగర్లో వదిలితే తప్ప మానేరులో నీళ్లు పారాయి. మరి ఆ మానేరు, మిడ్ మానేరు కూడా కాళేశ్వరం నీళ్లతోనే నిండాలి. పైన ఉన్న కొండపోచమ్మ సాగర్ 15 టీఎంసీలు. దానికి కూడా ఏ సోర్స్ లేదు, ఇట్లా రౌండ్గా ఉంటుంది గంగాలంలాగా. ఎక్కడి నుంచి నది రాదు, ఎక్కడి నుంచి వాగు రాదు. ఇవన్నీ కలిపితే ఎన్ని అయినాయి? 50, 30, 80 ప్లస్ 15, 95. ఇవి కాకుండా మధ్యలో ఉన్న రంగనాయక సాగర్, అన్నపూర్ణ రిజర్వాయర్, ఇట్లాంటి ఇవే కాకుండా సర్జి పూల్లు ఉన్నాయి. అండర్ గ్రౌండ్ గాయత్రి పంప్ హౌజ్, తర్వాత నంది మేడారం పంప్ హౌజ్, వాటిలలో కూడా సర్జి పూల్స్లలో నీళ్ళు ఆగుతాయి. అక్కడి నుంచి ఇక్కడ దాకా సొరంగంలో నీళ్ళు ఆగుతాయి. ఇవన్నీ కలిపితే ఎంత అవుతాయి? ఒక 100 టీఎంసీల పైనే అవుతాయి. 100 టీఎంసీలు అంటే తక్కువ నీళ్ళు అవి. ఒక టీఎంసీ 10,000 ఎకరాలు, 10 లక్షల ఎకరాల కంటే ఎక్కువ నీళ్లు. అయితే సార్ ఏమనుకున్నాడంటే, వర్షాకాలంలో ఒకవేళ శ్రీరామ్ సాగర్ నుంచి నీళ్లు రాకపోతే, వస్తలేవు కదా, 5 ఏళ్లకు ఒక్కసారి వస్తాయి. శ్రీరామ్ సాగర్ అలుగుబడేది 5 ఏళ్లకు ఒక్కసారి. సరే, కేసీఆర్ గారి పాలనలో వర్షాలు బాగుపడ్డాయి కాబట్టి కొద్దిగా 2-3 సార్లు నిండింది. అది ఎందుకు రావు? పైన అన్ని బ్యారేజీలు కట్టుకున్నారు. బబ్లీ బ్యారేజ్ మీరు విన్నారు కదా, బాబ్లీ పైన 13 ఉన్నాయి. గైక్వాడ్ ప్రాజెక్ట్ అని దాని కెపాసిటీ పెంచిళ్ళు. కాబట్టి పైనుంచి నీళ్ళు వచ్చే అవకాశం లేదని అసెంబ్లీలో మీరు కేసీఆర్ గారు ఇచ్చిన ప్రసంగం అంతా కూడా ప్రజెంటేషన్ యూట్యూబ్లో ఉంది, మీరు చూడండి. అది పైనుంచి నీళ్ళు ఎందుకు రావో చెప్పాడు ఆయన. కాబట్టే మేడిగడ్డ అవసరం ఉంది. ఈ ఎండాకాలంలో కూడా మనం ఈ 1800 క్యూసెక్లు ఏవైతే పోతున్నాయో దాన్ని ఆపుకొని మేడిగడ్డ దగ్గర తలుపులు వేసినట్టయితే హెడప్ వస్తుంది. కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నీటి లెవెల్ పెరుగుతుంది. అక్కడ గేట్లు వేస్తే ఆ నీళ్ళని ఎత్తిపోసుకోవచ్చు అని అనుకున్నాడు. కానీ అది సాధ్యం కాలేదు, ఎందుకంటే పియర్స్ కుంగినాయి కాబట్టి. ఇంకొక ఆల్టర్నేటివ్ ఉన్నది, ఇప్పటికి కూడా ఉన్నది. ఏంటిది అదంటే, ఒక కరకట్ట పోసుకున్నట్టయితే ఆ ఒడ్డుకి ఈ ఒడ్డుకు వరదలేని రావు కదా. ఇప్పుడు ఇది ఏ నెల? ఇది మే. అంటే నవంబర్ నుంచి మే దాకా వరదలు రావు గోదావరికి. వరదలు రానప్పుడు చిన్న కట్ట పోసుకుంటే ఏమవుతుంది? వచ్చిన నీళ్ళు వచ్చినట్టు కన్నెపల్లి పంప్ హౌస్లో పోతాయి కదా. ఆ రోజు కేటీఆర్ గారు 50,000 మందితోని నేను కన్నెపల్లి పంప్ హౌస్ను ముట్టడించి నేను ఈ మోటార్లు ఆన్ చేస్తా అన్నాడు. మనం చేయలేదు, అది లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయని. కానీ ఎందుకు చేయలేదు రేవంత్ రెడ్డి? ఎందుకు చేయలేదంటే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ కాలే. ఈ పొయ్యే 1800 క్యూసెక్కులు కూడా ఇప్పుడు పంటలు ఎండిపోతాయి అక్కడ ధవళేశ్వరం కింద. ఇవి కూడా కావాలి వాళ్ళకు. మరి మేడిగడ్డ ఎట్లా కంప్లీట్ అవుతుంది చెప్పండి? ఇక రాబోయే 3.5 ఏళ్ళ దాకా ఎన్డీఎస్ఏ వాడు గిదే నాటకం ఆడుతూ ఉంటాడు. నిపుణుల రిపోర్ట్ అంటాడు, ఇంకోటి అంటాడు, వాడు నీళ్ళు ఇయ్యాడు. బీజేపీకి కూడా కావాల్సింది అదే. కాబట్టి రైతులు ఎవరు కూడా కాళేశ్వరం నీళ్ల మీద 3.5 సంవత్సరాల దాకా దయచేసి ఆశలు పెట్టుకోవద్దు, పెట్టుబడి పెట్టొద్దు. నీళ్లు రావు, ఇచ్చే ఉద్దేశం వాళ్ళకు లేదు. మేడిగడ్డ రిపేర్ చేసే ఉద్దేశం వాళ్ళకు లేదు. మేడిగడ్డ రిపేర్కు మీ డబ్బు ఒక్క పైసా అవసరం లేదన్నారు ఎల్లంటి వాళ్ళు. ఇది మేం కట్టిందే, రిపేర్ కూడా మేమే చేస్తాము, ఒక్క పైసా అక్కర్లేదన్నారు వాళ్ళు. అయినా ఎందుకు చేస్తలేడు? బడ్జెట్ ఏమన్నా దీనికి అవసరమా? వాళ్ళే రిపేర్ చేస్తామన్నారు కదా. అన్నారం సుందిళ్ళలా నీళ్ళు ఆపద్దని కానీ ఆ బ్యారేజీలు పాడైనాయి అని కానీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో చెప్పలేదు. నిన్నగాక మొన్న వచ్చిన ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో అన్న సుందిళ్ళలో నీళ్ళు ఆపద్దని కానీ సుందిళ్ళ డ్యామేజ్ అయిందని కానీ ఎన్డీఎస్ఏ చెప్పలే. అన్నారం గురించి కూడా చెప్పలేదు, ఇది డ్యామేజ్ అయింది పనికిరాదని. ఎవరు చెప్పకున్నా రేవంత్ రెడ్డి ఈ 3 బ్యారేజీలు కూలినాయని ఎట్లా అంటాడు?
ఈ విషయాల మీదనే మీరు ప్రజలను ఆర్గనైజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. మేమంటే ఏదో వాడు తిడితే మేము తిడతాం, అది కాదు. జనంతోని ప్రొటెస్ట్ చేయించాలి. అన్నారం బ్యారేజ్ దగ్గర పోయి ఇగో బ్యారేజ్ ఉన్నది, ఇది కూలలేదు, నువ్వు కూలిందని ఎట్లా అంటావు? సుందిళ్ళ బ్యారేజ్ దగ్గర పోయి దీనికి ఏమైంది, ఇది నీళ్ళు ఎందుకు నింపుతలేవు? చాలాసార్లు రైతులను తప్పుదోవ పట్టేయడానికి నీళ్లు నింపిళ్ళు మళ్ళీ కిందికి వదిలిళ్ళు అని చెప్తారు. నీళ్లు నింపినాయేమో మల్లన్న సాగర్ దాకా పోయినాయి, ఇక్కడ నుంచి ఎత్తిపోసినాయి. వచ్చిన వరదేమో శ్రీరామ్ సాగర్ నుంచి వచ్చి ఎల్లంపల్లి నుంచి కిందికి వచ్చింది. ఆ నీళ్లు వేరు, ఈ నీళ్లు వేరు. ఆ నీళ్లతో పంటలు ఎన్ని పండినాయంటే 60 లక్షల ఎకరాలల్లో పంటలు పండినాయి. కాళేశ్వరం దగ్గర నుంచి లిఫ్ట్ చేసిన వాటరు 4 సంవత్సరాల్లో మొత్తం పండిన పంటలు 60 లక్షల ఎకరాలు. మొదటి సంవత్సరం 10 లక్షల ఎకరాలు పండింది. ఎక్కడ దాకా? నిజాం సాగర్ దాకా పోయినాయి. మనం మల్లన్న సాగర్లో నింపుకొని ఆ నీళ్లను హల్దీ వాగులోకి వదిలినాం, కూడెల్లి వాగులోకి వదిలినాం. హల్దీ వాగు నుంచి ఎక్కడ పోయినాయి అవి? నిజాం సాగర్ పోయినాయి. నిజాం సాగర్ కింద ఎన్నడూ పండనంత పంట పండింది ఆ సంవత్సరం. ఇది ఎప్పుడుగా 2020లో. తర్వాత అప్పర్ మానేర్ డ్యామ్ అని ఉంది, గంభీరావుపేట మండల్, సిరిసిల్ల నియోజకవర్గం. అక్కడ కూడా ఎన్నడూ పంటలు పండలేదు. కూడెల్లి వాగు అని ఉంటుంది, ఆ వాగు ద్వారా ఆ నీళ్ళన్నీ అందులో పోయినాయి. దాని కింద మంచిగా పంటలు పండినాయి. శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవన పథకం అని పెట్టారు. ఆ పథకానికి పంపింగ్ పెట్టారు ఇక్కడ నుంచి అక్కడ దాకా. ఆ పంపింగ్ ద్వారా నిండిన శ్రీరామ్ సాగర్ నీళ్లను మత్స్యనాచారి గారి కాన్స్టిట్యున్సీ ఇక్కడ భూపాలపల్లి చివరి దాకా తీసుకొచ్చారు. ఎన్నడూ కూడా భూపాలపల్లికి నీళ్లు రాలేదు శ్రీరామ్ సాగర్ కట్టిన తర్వాత. DBM 38 కానీ DBM 37 నర్సంపేట కానీ ఎన్నడూ కూడా నీళ్లు రాలే. మరి ఇన్ని మంచి పనులు చేస్తే ఆయన మీద ఇన్ని ఆరోపణలు వేయడం ఏంది అని అంటే, ఈ రైతులను వీళ్ళకి నీళ్ళ గురించి తెలియదు, వీళ్ళకి లెక్కలు తెలివాయి, వాళ్ళకు కూడా తెలియదు. కానీ అబద్ధాలు చెప్పి పక్కదారి పట్టేయడం అనేది ఈ ముఖ్యమంత్రి గారు కానీ, ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, ఆ ప్రభుత్వ అధికారులు ఎవరు మాట్లాడట్లేదు. చూడండి, ఏ ENC కూడా రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఎవరన్నా మాట్లాడిల్లా? ఏ ఇంజనీర్లన్నా మాట్లాడిల్లా? మరి ఈయనకి ఏం తెలుసు అని చెప్పి మాట్లాడుతున్నాడు. మనం ఆయనను ఎట్లా నమ్మాలి?